అనంతరం గ్రామ కార్యదర్శి గారు మరియు కారోబార్ గారు గ్రామ ప్రజలందరికీ తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా పౌర సంబంధాల శాఖ తరపున మీ అందరికీ స్వాగతం పలుకుతూ, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన గ్రామానికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామాలలో విచ్చలవిడిగా గంజాయి, నల్లమందు, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలుగా యువతను చేసే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి వాటి విషయంలో ఎప్పటికప్పుడు మన యువతను మన గ్రామ పౌరులుగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఎప్పటికప్పుడు పిల్లలు అలాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు అవుతున్నారని ఏమాత్రం అనుమానం వచ్చినా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేద్దాం. అప్పటికి వాళ్ళలో మార్పు కనిపించకపోతే సంబంధిత అధికారులకు చెప్పి వాళ్ళను సక్రమైన మార్గంలో పెట్టకపోతే పక్కింట్లో జరిగే విషయాలు నాకెందుకులే, నేను ఎందుకు బదనం కావాలనుకుంటే అది మన ఇంటి వరకు వస్తుంది, మన బిడ్డ వరకు వస్తుంది, మన కొడుకు వరకు వస్తుంది, మన ఇల్లు కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పక్కింట్లో ఏం జరుగుతుందని మనం పట్టించుకోకుండా ఉండొద్దు. ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే చాలా మహమ్మారిగా మారుతుంది. అనేక గ్రామాలు వీటిలో విషవలయంలో చిక్కినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త పడదామని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు. దాంతో పాటుగా వచ్చేదంతా ఎండాకాలం, విపరీతమైనటువంటి ఎండలు, గరిష్టంగా 40 డిగ్రీల వరకు ఎండబోతుంది. కాబట్టి మన ప్రాణాలు అరచేతిలో ఉంచుకొని నడవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయచేసి ఎండ పూట మీరు బయట తిరగకండి. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మబ్బులో పోయి ఏదన్నా పని ముగించుకొని 10:30 వరకు 11 వరకన్నా ఇంటికి చేరండి. మళ్ళీ సాయంత్రం 4-5 తర్వాతనే మిగతా మీ పనుల్లో మీరు నిమగ్నం కావాలని తెలియజేస్తూ, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మన ఆరోగ్యమే మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ, అదేవిధంగా హెల్మెట్ లేని ప్రయాణాలు, అనేక యాక్సిడెంట్లకు గురవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వాటి విషయంలో కూడా చూసుకొని 6 గ్యారంటీలు మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఈ 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి భూభారతి ప్రక్రియను కూడా మొదలుపెట్టింది. ఇంతకుముందు ధరణి ప్లేస్లో ఇది ఇంక్లూడ్ చేయడం జరిగింది. రైతులకు, కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూమి యొక్క సమస్యలన్నింటినీ తీర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంది. రైతులకు ఇది మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని సంబంధిత ఎంఆర్ఓ గారిని కలవండి. లోకల్లో ఉన్నటువంటి మీ కార్యదర్శి గారి పూర్తి గైడ్ లైన్స్ తోటి మీ ఎంఆర్ఓ గారిని కలిసి ఆ భూమికి సంబంధించినటువంటి ఆ సమస్యలన్నింటినీ మీరు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ, ప్రజాపాలన మీద మా రాజ్ కుమార్ గారు ఒక పాట పాడతారు. మన తెలంగాణ పల్లెలో ప్రజా ప్రభుత్వం వచ్చెను, మన తెలంగాణ పల్లెలో ప్రజాపాలన చేసెను, మన తెలంగాణ పల్లెలో ప్రజల మేలునే కోరెను, మన తెలంగాణ పల్లెలో ప్రగతి వైపు నడిపించెను, మన తెలంగాణ పల్లెలో ప్రజా ప్రభుత్వం వచ్చెను, మన తెలంగాణ పల్లెలో ప్రజాపాలన చేసెను, మన తెలంగాణ పల్లెలో అమరవీరుల ఆశయాలను గుండె కద్దుకొని
నిరంతరం సుస్థిర పాలనను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఆడబిడ్డలకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, 200కే ఉచిత కరెంటు, అదేవిధంగా 500 సబ్సిడీ గ్యాస్కు అందిస్తూ ఇలా అనేక సంక్షేమ పథకాలు. నిన్నటి వరకు రాజీవ్ యువ వికాస్ అనే కార్యక్రమాన్ని మనం అప్లై చేసుకున్నాం మొన్నటి వరకు. కాబట్టి అవన్నీ ఇప్పుడు వెరిఫికేషన్ రాబోతున్నాయి. చాలా మందికి యువతకు ఉపాధి అందించబోతుంది, అనేక ఉద్యోగాలలో ఉపాధి కల్పిస్తుంది. అదేవిధంగా ఆడబిడ్డలకు ఇంతకుముందు రుణం తీసుకుంటే కేవలం వడ్డీ లేకుండా తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఒకవేళ మహిళా సంఘంలో ఒక ఆడబిడ్డ రుణం తీసుకుంటే ఏదన్నా జరగరాది జరిగి ఆమె మరణిస్తే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తూ, అదేవిధంగా అదే ఆడబిడ్డకు 10 లక్షల వరకు ప్రమాద బీమాను కూడా రాష్ట్ర ప్రభుత్వం ₹1 కట్టకుండా అందిస్తుంది. ఇలా అనేక సంక్షేమ పథకాల్లో ఆడబిడ్డలను, తర్వాత యువతను, పెద్దల్ని, రైతుల్ని అందరినీ భాగస్వాములు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమాల రూపంలో, మరిన్ని సంక్షేమ రూపంలో మన ముందుకు రాబోతుంది. అదే విషయంపై మా చెల్లె రమ్య ఒక పాట పాడుతుంది. పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, ప్రజాపాలన, ఇది ప్రజల పాలన. పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, ప్రజాపాలన, ఇది ప్రగతి పాలన. పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, ప్రజాపాలన, ఇది ప్రజల పాలన. పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. అర్హులైన పేదలకు పథకాలనిచ్చి, 6 గ్యారంటీలను అందరికీ పంచి, 6 గ్యారంటీలను అందరికీ పంచి, 6 గ్యారంటీలను అందరికీ పంచి, నిరుపేద కడుపులకు వెలుగునే తెచ్చి, నీడనిచ్చి తోడుంటని చెయ్యిని అందించి, నీడనిచ్చి తోడుంటని చేయిని అందించి, నీడనిచ్చి తోడుంటని చేయిని అందించి, ప్రజాపాలన, ఇది ప్రగతి పాలన. పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, ప్రజాపాలన, ఇది ప్రగతి పాలన. పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. మహాలక్ష్మి పథకంతో మహాభాగ్యమే, గృహజ్యోతి పథకంతో బతుకు మారునే, ఇందిరమ్మ రాజ్యంలో కలలు తీరులే, ఇది వరకు చూడని పరిపాలన ఇదే. ప్రజాపాలన, ఇదే ప్రగతి పాలన. పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. పల్లెలన్నింటినీ అభివృద్ధిలో నడిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చింది. వాటిని మనం వినియోగించుకోవాలంటే మనం ఇంట్లో కూర్చుంటే కాదు, వాటికి సంబంధించింది ప్రతిదీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఎప్పటికప్పుడు గౌరవ కార్యదర్శి గారి నేతృత్వంలో, వారి గైడ్లైన్స్లో మీరు ఎప్పటికప్పుడు వాటిని అప్లై చేసుకుంటే తప్ప మనకు వాటికి అర్హులమా కాదా అనే వెరిఫికేషన్స్ అవన్నీ జరుగుతాయి. కాబట్టి కంపల్సరీ ఆన్లైన్లో మీరు దేనికి ఏది అవసరమో అది చేసుకోండి. దాంతో పాటుగా అనేక సంక్షేమంలో భాగస్వాములు అవుతున్నటువంటి మనం అందరం రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసే విధంగా అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయి. దీన్ని ఉద్దేశించి మన
కార్యదర్శి గారు ఒక మాట మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. సో ముందుగా ఈనాడు వచ్చినటువంటి కళాజాత బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. దానిలో భాగంగా వీరు దాని గురించి అవగాహన కల్పిస్తూ తినడం జరుగుతుంది. సో వీరి కృషి కూడా అభినందనీయం. సో థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ మీరందరూ కూడా వీటిని పాజిటివ్గా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ప్రతి సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.